మహారాష్ట్ర రాజధాని ముంబై సముద్రాన్ని తలపిస్తోంది. భారీ వర్షాలతో ఎక్కడ చూసినా రహదారులపైన వరద నీరు కనిపిస్తోంది. వర్షపు నీటిలో వాహనాలు మునిగిపోతున్నాయి. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. భారీ వర్షాలకు ముంబై మీదుగా నడిచే పలు రైళ్లను దారి మళ్లించారు. రోడ్ల నుంచి రైలు పట్టాల వరకు అన్ని చోట్ల నీరు నిల్వ ఉంది. దీంతో వాహనాలు ముందుకు కదలలేని పరిస్థితి నెలకొంది. పలు రైళ్లను రైల్వే శాఖ దారి మళ్లించింది. రైలు పట్టాలపై భారీగా నీరు మట్టి చేరడంతో లోకల్ రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. ట్రాక్ పైన చెట్లు పడిపోవడంతో కసారా టిట్వాలా సెక్షన్లో రైళ్లను రద్దు చేశారు. మరోవైపు విమానాశ్రయాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మరో 2 రోజుల పాటు ముంబై మహానగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మహారాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని ఐఎండీ తెలిపింది. రానున్న 3 రోజుల్లో ముంబై సహా మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. బీఎంసీ పరిధిలోని స్కూల్స్, కాలేజీలకు మహారాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. భారీ వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.